ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలపై అత్యాచారం ఘటనలో పరిష్కారం వెతక్కపోగా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్రహసనం లాంటిది ఇది. నిజంగా అయితే అంత ఘోరమైనటువంటి అత్యాచారము, అమ్మాయి ప్రాణాలు బలిగొనడము జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ, ఆఖరుకు అప్పుడు ప్రిన్సిపాల్గా ఉండి తర్వాత తొలగించబడినటువంటి వ్యక్తి ఆ ప్రిన్సిపాల్ నుంచి కానీ ఏమాత్రం స్పందన రాలేదు కదా. అంతా కప్పిపుచ్చడానికే దారుణంగా ప్రయత్నం చేశారు, ఎదురుదాడి కూడా చేశారు, తప్పించుకోవడానికి పూర్తి అవకాశం కల్పించారు. అసలు సాక్ష్యాలు మటుమాయం చేయడానికి అనేకమైన పథకాలు పన్నారు. ఇవన్నీ ఇటు విద్యార్థులు, తర్వాత సమాజము, రాజకీయ పక్షాల ఆందోళన వల్ల అవి సాగకుండా అడ్డుపడ్డారు. కానీ లేకపోతే అసలు ఏమీ మొత్తం సాక్ష్యాధారాలు మటుమాయం చేయడానికి అటు ఆసుపత్రి యాజమాన్యం, ఇటు ప్రభుత్వం కూడా సిద్ధమయ్యాయి. ఎంత ఆ ప్రిన్సిపాల్ మీద మమతా బెనర్జీకి ఎంత ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఆమె చూపించారన్నది అనేక రూపాల్లో రుజువైంది. ఆయనకు అదే పనిగా పోస్టింగ్ మీద పోస్టింగ్ ఇచ్చారు, గంట లోపలే పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఆ రోజు ఆ ఘోరానికి పాల్పడ్డాడని చెప్తున్నటువంటి ఆ దుండగుడు కూడా, అతను కూడా నిజానికి ఏ విధంగా కూడా ఆసుపత్రిలో అతను డాక్టర్ కాదు, ఏమి కాదు, వాలంటీర్గా సేవ చేస్తానని చెప్పి వచ్చిన అతనికి కూడా మాఫియాలు సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే తేలిపోయింది. ఇన్ని ఉన్నా కానీ వాళ్ళ మీద చర్య తీసుకునే బదులు డాక్టర్లకు లేకపోతే వాళ్ళకేదో నీతులు చెప్పడానికి ఆమె ప్రయత్నించడం చాలా దారుణం. సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని తీవ్రంగా అభిశంసించిన తర్వాత కూడా ఆమెలో ఏమీ కనువిప్పు లేదు. వైద్యులు, ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు, ఇక్కడ సీనియర్ వైద్యులు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఈ సమ్మె వల్ల మొత్తం అందరు చనిపోతున్నారని ఆమె చెప్తుంటే జూనియర్ డాక్టర్లు దాని మీద వాళ్ళ సమాధానం కూడా విడుదల చేశారు. ఇవన్నీ కూడా సరైన లెక్కలు కాదు, ఊరికి అభూత కల్పనలు. రెండవది, మేలు లేకపోతే సీనియర్ డాక్టర్లు చేయలేరు అనేది అది కూడా ఏం మాట, అది వాళ్ళు సమర్థులు అని. ఇంతకు ఏం రాజీనామా ప్రసక్తి ఎందుకు వచ్చింది అంటే, మమతా బెనర్జీ నా దగ్గరికి వచ్చి చర్చలు జరపండి అని పిలిస్తే అది కూడా 16 మందినో 18 మందినో కాదు, మేము 30 మంది వస్తామన్నారు. మేము వచ్చినప్పుడు మేము జరిపే చర్చలు మీరు ప్రత్యక్ష ప్రసారం చేయండి అన్నారు. దానికి అభ్యంతరం ఏంటంటే, ప్రత్యక్ష ప్రసారం చేస్తే అది ప్రజలకు సంబంధించిన విషయమే కదా. చాలా సందర్భాల్లో బహిరంగంగానే ముఖ్యమంత్రులు మాట్లాడతారు కదా, ప్రత్యక్ష ప్రసారం చేయము, మేము రికార్డు మాత్రమే చేస్తాము అని మమతా బెనర్జీ షరతు. రికార్డింగ్ చేసిన తర్వాత ఎవరికి ఉపయోగం? ప్రత్యక్ష ప్రసారం చేస్తే అప్పుడు ప్రజలు కూడా నిజానిజాలు తెలుసుకుంటారు, వీళ్ళ బాధలు ఏంటో తెలుసుకుంటారు. ముఖ్యంగా రాత్రిపూట పనిచేసే డాక్టర్లకు, ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లకు, అందులో అమ్మాయిలకు రక్షణ లేకపోతే ఇంకా దేశంలో వైద్యము లేదా ప్రజలు వ్యాధిగ్రస్తుల సమస్య ఏమవుతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మమతా బెనర్జీ ఎంత బూటకమంటే రాత్రిపూట అసలు డాక్టర్లకు, మహిళా డాక్టర్లకు డ్యూటీలు వేయకుండా చేస్తాను నేను అని ఆమె అన్నారు. అంటే అమ్మ, మీరు రక్షణ కల్పించాలి కానీ డ్యూటీలు లేకుండా చేస్తామని మీరు ఇంకేదో పరిష్కారం చూపిస్తారని కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయండి అని అడిగిన ఒక్క పాపానికి మళ్ళీ వాళ్ళ మీద విరుచుపడి కావాలంటే నేను రాజీనామా చేస్తాను, నేను న్యాయం కోసం ఉన్నానని రాజీనామా ఎందుకని చేయడం? రాజీనామా చేస్తే నిజంగా ఇంత ఘోరం జరిగినా ఆపలేకపోయినందుకు రాజీనామా చేస్తానంటే వేరే విషయం. మీరు జరిగిన అత్యాచారం మీద బాధతోనో లేకపోతే బాధ్యత కోసమో రాజీనామా చేస్తామంట్లా విద్యార్థుల, వైద్య విద్యార్థినుల, మహిళల, ప్రజా సంఘాల ఆందోళన మీద నిరసనగా మీరు రాజీనామా చేస్తామంటున్నారు. చేయటం అంటే మీకు పూర్తి హక్కు ఉంది, ఎవరు మిమ్మల్ని ఆపారు? లేదు మీరు ఉండండి అని. అంటే ఇదంతా ఒక రాజకీయ నాటకంలాగా మారింది. ఇటు సిబిఐ దర్యాప్తు జరుపుతుంది, అటు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఆ నేరస్తు, ఆ నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు ప్రిన్సిపాల్ని కూడా తొలగించి ఆయన మీద కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సూటిగా జరిగినటువంటి దాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించడం, రక్షణ కోసం ఖచ్చితమైన చర్యలు తీసుకోవటం, తర్వాత ఇప్పటివరకు జరిగిన దానికి బాధ్యత స్వీకరించడం చేస్తే అది జరుగుతుంది. కానీ దాని బదులు దుర్గాదేవికి, దుర్గా పూజలకు, బెంగాల్లో దుర్గా పూజలకు, ఈ ఆందోళనకు ముడిపెట్టి దుర్గా పూజలకు వీళ్ళేదో అడ్డుపడుతున్నట్టు ఆ అమ్మాయి బలైపోయిన అమ్మాయి తల్లిదండ్రులు కూడా చెప్పారు, ఆ అమ్మాయే దుర్గా పూజలు ఎప్పుడు చేస్తుండేది, ఆమెనే బలైపోయింది,
మీరు చేసుకోండి మమతా బెనర్జీ గారు, రాష్ట్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు, వాళ్ళు ఏమి ఆ వాతావరణమే ఇక్కడ లేదు అని వాళ్ళు చెప్పారు. నిజంగా ఇప్పుడు దుర్గా పూజలను గురించి దుర్గా పూజలకు దానికి ప్రజలకు వాళ్ళకు ఏదో విధంగా డాక్టర్లు తప్పు చేస్తున్నారు, జూనియర్ డాక్టర్లు అని చెప్పడానికి మమతా బెనర్జీ ప్రయత్నానికి పరాకాష్ట ఇప్పుడు రాజీనామా చేస్తాను అని బెదిరించటం. చేయదలుచుకుంటే ఆమె చేయొచ్చు, కానీ విద్యార్థులు అయితే సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు రాజీకి పడటానికి. వాళ్ళు భద్రత కోరుతున్నారు అంతే, వసతులు కోరుతున్నారు. అక్కడ కనీసం కురుకు తీయడానికి రాత్రిపూట డ్యూటీలో ఉన్నవాళ్ళు లేదంటే ఎట్లా? చివరకు వాళ్ళ రాష్ట్రపతికి కూడా లేఖ రాశారు ఈరోజే, మీరు జోక్యం చేసుకోండి అని. ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము ఒక సభలో ప్రస్తావించారు ఈ ఘటన గురించి. మిగతా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు ముఖ్యంగా చికిత్సలు అందించేటటువంటి డాక్టర్లు, అందులో అక్కడే ఉండి సేవ చేసే జూనియర్ డాక్టర్లు, అమ్మాయిలు, వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైన కోరికలకు తక్షణం మమతా బెనర్జీ ఒప్పుకుంటే ఇందులో ఏమీ అసలు సమస్య లేదు. కావాల్సింది రాజీనామా కాదు, రాజకీయ పరిష్కారం కావాలి, రాజకీయ విఘ్నత కావాలి.